నాకే ఎందుకు ఇలా, నన్నే ఎందుకు ఇలా, నా పరిస్థితిలో ఎందుకు ఇలా? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, అందరికి అన్నీ దక్కినాయి, నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు, మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం. దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు, దేవుడు ఎస్తేరును కోరుకున్నట్టు, యోసేపును కోరుకున్నట్టు, పౌలును కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు. అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని. నాకే ఎందుకు కాదు, ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అనుకో. నాకున్న బాధలు ఎవరికి లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుని స్తుతించు. ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు, ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో. ఆమేన్ తమ్ముడు, ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు. ప్రస్తుతానికి దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై, ఆ బలీయమైన చేతి కింద, ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో. తర్వాత చూద్దు. కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ఉండమన్నప్పుడు ఉండు. నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది, నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది. సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు. పట్టుదల నీది కాదు, గుర్తు రాసుకో ఈ మాట. పట్టుదల నీది కాదు. నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు. ఆయన అన్నది నెరవేర్చి నాకు వదలడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్. పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు, కానీ పట్టుదల మనే కాదు, ఆయన పట్టాడు పట్టు. మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది. ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. దారుణం. సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది, మర్చిపోయారు అందరూ. కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలంలో ఒకడొకడొకడొకడొకడు మొత్తం నెరవేరుస్తాడు. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాట్లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది, నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు దేవా? నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాట్లేదు, కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు, కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు, కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి అడగలేదు, కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడు. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకు తెలుసు.